హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మనం కొన్ని కొత్త డిజైన్స్ బ్లౌజెస్తో కూడా మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ కూడా ఒక 4 డిజైన్స్ ఉన్నాయి. మిగతా డిజైన్స్ అన్నీ కూడా ఇదివరకు చూసినవే, దాంట్లో కూడా కొన్ని కొత్త డిజైన్స్ వచ్చాయండి. అవన్నీ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీకు బ్లౌజెస్ అయితే కనుక హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ లేదా మీరు శారీస్ తీసుకొచ్చుకున్నా కూడా ఇవన్నీ వర్క్ చేసి ఇస్తామండి. అంటే మామూలుగా అయితే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అయితే కనుక ఆర్డర్ తీసుకోను. మామూలుగా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, అలాంటి మిషన్ ఎంబ్రాయిడరీకి అయితే కనుక తప్పకుండా ఆర్డర్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్స్, మీకు సెలెక్షన్ చేసుకున్న డిజైన్స్ మీ శారీకి తగిన కలర్ కాంబినేషన్స్తో డిజైన్ చేసి ఇస్తాము. ఈరోజు నేను చూపించబోయే అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా ఉంది. అయితే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇలా డిజైన్ చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే. ఇది మనకు చూడడానికి వర్క్ అయితే సింపుల్ వర్కే, కానీ వేసుకుంటే మనకు మంచి లేటెస్ట్గా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుందండి. ఈ బ్లౌజ్కి నేను వాడిన కలర్ కాంబినేషన్ అయితే గోల్డ్, సిల్వర్, లైట్ పింకు, తర్వాత ఇది వచ్చేసి గ్రీన్ కలరు, ఆలివ్ గ్రీన్ వాడానండి. దీంట్లో దానికి తోడు జరీ కూడా వాడాం. దీనంతా కూడా జరీ వర్క్ అండి. చాలా నైస్గా చాలా బాగుంటుంది. జరీ అనేసరికి మనకు కొన్నిసార్లు ఏంటంటే గాడిగా ఉంటుందేమో అనుకోవద్దు. ఇదైతే కనుక చాలా నైస్గా ఉంది. వర్క్ అంతా కూడా ఇలా ఉందండి. దీనికి మనము బ్యాక్ సైడ్ ఇలా హోల్ డిజైన్ వచ్చింది. స్టిచ్చింగ్లో ఇలా హోల్ వచ్చి హై నెక్ అండి. చిన్నగానే ఉంటుంది నెక్ అయితే కనుక, నేను హెవీగా పెట్టలేదు. అయితే దీనికి గోల్డ్ పైపింగ్ ఇచ్చాను, ఎందుకంటే ఏదైనా శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా గోల్డ్ కలర్లో ఇలా పైపింగ్ ఇచ్చానండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా చిన్న స్మాల్ బంచ్, చాలా బాగుంది. ఇలా ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్. ఇది ఫస్ట్ ఒకటే పీస్ రెడీ అయింది, అయినా సరే మీకు చూపించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను. దీంట్లో అన్ని కలర్స్ కూడా త్వరలోనే రెడీ అవుతాయండి. మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక అన్ని సింగిల్సే ఉన్నాయి. ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు వెంటనే బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ అయితే కనుక 38 సైజ్ నెంబరు 38 అండి. మనకి మార్జిన్ కూడా ఇలా ఉంటుంది. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఈ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. లోపల మనకి ఏంటంటే మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. మంచి 2x2 క్లాతే వాడతానండి. లోపల లైనింగ్ కూడా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టిచ్డ్ బ్లౌజులు ఇదివరకు తీసుకున్న వాళ్ళకి తెలుసు ఫిట్టింగ్ అనేది ఎంత బాగుంటుందో అనేది. నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, అలాగే మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. వేసుకుంటే మంచి కంఫర్ట్గా చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే 38 సైజు 36, 40 వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 42 వరకు కూడా వస్తుంది. అంత మార్జిన్ వదిలేసాను. ఒకవేళ 36 కావాలనుకుంటే కనుక మనం ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ వేసుకుంటే 2 ఇంచెస్కి వస్తుంది కదా, అట్లా 36 కూడా వస్తుంది. టోటల్గా ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుందండి. మనకి ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది. నేను మొత్తం ఉల్టా సైడ్ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి 1400 రూపీస్ పడుతుంది. ఎందుకంటే మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి విత్ స్టిచ్చింగ్తో చెప్తున్నానండి. 1400 రూపీస్ అయితే ఈ బ్లౌజ్ కాస్ట్ పడుతుంది. దీంట్లో మరికొన్ని డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ డిజైన్ అయితే ఒకటే అండి, దీంట్లో వేరే డిజైన్స్. ఈ డిజైన్ నేను ఇదివరకు చూపించానండి ఒకసారి కస్టమర్ కోసం చేసిన వీడియోలో. దాంట్లో ఇలాంటి కస్టమర్కి చేసిన బ్లౌజ్ ఒకటి నేను మీకు చూపించాను. దీంట్లో ఈరోజు అయితే కనుక మన దగ్గర కలర్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. ఈ డిజైన్ అయితే చాలా హిట్ అయింది నాకు. ఆ ఒక్క వీడియో ద్వారా కనీసం ఇప్పటివరకు ఒక 50 బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేశానండి. అలా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడానికి నాకు ఇంత టైం పట్టింది. అయితే ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్, సిల్వరు, దీంట్లో కాపర్ సల్ఫేట్ బ్లూ వాడాను. 3 కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్. ఇది బ్యాక్ పార్ట్. కింద మనకి నడుము దగ్గర కూడా ఇలా స్కాలప్ వర్క్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇది హై నెక్. ఇదంతా నెక్ సైడ్, నెక్ వైపు కూడా ఇలా వర్క్ వస్తుంది. చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ దీంట్లో వర్క్ ఎక్కువ ఉందండి. ఏంటంటే చిన్న పని కదా, ఎక్కువ టైం పడుతుంది. ఈ లీవ్స్ అన్నీ కూడా చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. హెవీగా ఒకేసారి పెద్దగా వేసేటట్టుగా ఉండదు కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ వర్క్ అనమాట. ఇదొకటి హ్యాండ్ కూడా మనకి ఇలాగే బార్డర్ వచ్చి మొత్తం వర్క్తో పాటుగా స్కాలప్ వర్క్ హ్యాండ్ ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్గా కూడా ఇలా ఉంటుందండి. ఈ బ్లౌజ్ కూడా 38 సైజు. ఇది వచ్చేసి మనకి 1500 పడుతుందండి. మొత్తం స్టిచ్చింగ్
బ్లౌజ్ వర్క్ అంతా కలిపి 1500 రూపీస్ పడుతుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక 2 బ్లౌజెస్ మాత్రం స్టిచ్చింగ్లో ఉన్నాయండి, మిగతా అన్ని కూడా అన్స్టిచ్లో కూడా ఉన్నాయి. ఇదొకటి మెజెంటా పింక్ మనం ఇందాక ఫస్ట్ చూసింది. తర్వాత వచ్చేసి మంచి రాయల్ బ్లూకి వచ్చేసి సిల్వరు, గోల్డ్, పింక్, ఈ 3 కలర్ కాంబినేషను. బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కూడా 38 సైజ్. 38 సైజ్ ఎందుకు ఎక్కువగా చేపిస్తున్నానంటే 38 సైజ్ ఎక్కువగా వెళ్తుందండి. లేదు మీకు ఇంకేదైనా ఆప్షన్ ఉండి ఇంకా హెవీ సైజు లేదా చిన్న సైజు కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేస్తే తప్పకుండా మీకు ఆ సైజులో నేను స్టిచ్చింగ్ చేసైనా సరే పంపిస్తాను. ఇదొక కలర్ అండి. ఇదైతే 1500 రూపీస్. నెక్స్ట్ మరొక కలర్, ఇది వితౌట్ స్టిచ్చింగ్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇదండి ఇలా ఉంటుంది వర్క్ అంతా. 1 మీటర్ ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసామండి. ఇవైతే కనుక 1000 రూపీస్ పడుతుంది. ఇలా అయితే 1000 రూపీస్ ఉంటుంది. దీంట్లో మరొక కలరు ఎల్లో, ఓపెన్ చేయట్లేదండి. ఎల్లోకి వచ్చేసి మంచి లైట్ పర్పుల్, రెడ్, సిల్వర్, బాగుంది, చాలా బాగుంది కలర్ అయితే. మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఇదొక కలరు. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్. మరొక కలర్ అండి, పీచ్ కలర్ అంటే టమాటో పింక్ మిక్స్డ్ కలర్ అండి. ఇది కల్నేత కలర్ అంటారు కదా. దీంట్లో గోల్డ్, సిల్వర్, లైట్ బ్లూ, స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ. ఇదొకటి. మరొక కలర్ అండి బాటిల్ గ్రీన్. ఇదొక కలర్. ఈ కలర్స్ అయితే ఈ డిజైన్లో ఉన్నాయండి. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1500, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్. ఎవరికైనా కావాలంటే కనుక ఇవన్నీ సింగిల్గానే ఉంటాయి, ఎక్కువ ప్రొడక్షన్ ఉండదు. మనకు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో అయితే చాలా ప్రొడక్షన్ వస్తుందండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో 4 వర్కర్లు ఉన్నారు. నలుగురు చేసినా కూడా ప్రొడక్షన్ అనేది తక్కువగానే ఉంటుందండి. రోజుకు 1 కంటే కూడా ఎక్కువ చేయలేరు. కాబట్టి ఇందులో తక్కువగానే ఉంటుంది ప్రొడక్షన్ అనేది. మీరు కావాల్సిన వారు, నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. మరొక డిజైన్ అండి. ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అని చెప్పాను కదా. ఇదొకటి పింక్ కలర్, లైట్ పింక్ కలర్లో. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. డిజైన్ అయితే కనుక చాలా బాగుందండి. పింక్ కలర్లో లైట్ బేబీ పింక్ మనం చూస్తుంది. పైన అంతా కూడా ఇలా ఒక లైన్స్ లాగా ఇలా డిజైన్ చేసామండి. కలర్స్ వచ్చేసి ఆరెంజ్, మెరూన్ కలరు, అలాగే సిల్వర్ కలర్. 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ పైన నెక్కులో వాడిని మాత్రం 3 కలర్స్. ఇలా అంతా నెక్కు డిజైన్ వస్తుంది. కింద వచ్చేసి నడుము దగ్గర చిన్న ప్యారెట్స్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. ఇక్కడ ఈ పార్ట్లో మాత్రం చిన్నగా ప్యారెట్ డిజైన్. ఇది యాక్చువల్లీ మగ్గం వర్క్ డిజైను. నేను దీన్ని మిషన్ ఎంబ్రాయిడరీలో చేయించానండి. ఇలా ఫినిషింగ్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్. ఇలాగే ఇలా మొత్తం ఇలా లైన్స్ వర్క్ వచ్చేసి కిందంతా పైనంతా ఈ షోల్డర్ దగ్గర, కింది సైడ్ మళ్ళీ హ్యాండ్స్కి స్కాలప్, అలాగే ప్యారెట్స్. ఈ ప్యారెట్స్ వల్ల ఈ బ్లౌజ్ లుక్కే మారిపోయిందండి, చాలా బాగుంది. వేసుకుంటే కూడా ఇలా కనిపిస్తుంది. స్కాలప్ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్. ఇది హ్యాండ్. దీనికి ఫ్రంట్ వచ్చేసి కూడా జస్ట్ ఇలా చిన్న ప్యారెట్, ఇక్కడ లైన్స్. బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుందండి. ఇది బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్ పడుతుంది. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1600 రూపీస్. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక ఈ డిజైన్ 1100 పడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. మంచి లెమన్ ఎల్లో, ఇదండి మంచి లెమన్ ఎల్లోకి బ్లూ, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, మధ్యలో వచ్చేసింది మంచి రాయల్ బ్లూ. కింద ప్యారెట్లో కూడా బ్రైట్ పింక్, ఆరెంజ్. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ప్యారెట్లో. గ్రీన్, లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్, తర్వాత రాయల్ బ్లూ, ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఈ ప్యారెట్లో ఉన్నాయండి. ఇది డిజైన్ అంతా ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్ కూడా మనకి ఎట్లా ప్యారెట్ వచ్చిందో డిజైన్ అంతా ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చి స్కాలప్ వర్క్తో మనం స్టిచ్చింగ్ ఇందాక చూసినట్టుగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1100 రూపీస్. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది కల్నేత పింక్ అండి.
మెజెంటా పింక్ కాదు, కల్నేత పింక్. దీంట్లో కూడా కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లూ, సిల్వర్, గోల్డ్. ఓవరాల్గా చూస్తే కనుక చాలా బాగా కనిపిస్తున్నాయండి ఈ డిజైన్స్ అయితే. ఇదండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మొత్తం డిజైన్ అంతా. ఒకటి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండి. వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి వైట్ కలరు, వైట్లో అది సేమ్ అండి, గోల్డ్, లైట్ పింక్, డార్క్ పింక్. ఇదండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్. హ్యాండ్స్ బ్లాక్లో చూసుకున్నట్టయితే రెడ్, ఆరెంజ్, సిల్వర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదండి ఇది బ్యాక్. మరొక కలరు మంచి లైట్ బేబీ పింక్ కలరు. ఒక్కొక్క బ్లౌజ్ కంపల్సరీ స్టిచ్చింగ్ చేయించడానికే ట్రై చేస్తానండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అయితే మనకు బ్లౌజ్ లుక్ వేరే కనిపిస్తుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. నెక్స్ట్ లాస్ట్ వన్ కలర్ రాణి పింక్. రాణి పింక్ కలర్ ఇలా ఉంటుంది. మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి దీంట్లోనే. ఇది కూడా ఈ డిజైన్ అయితే మనం ఇదివరకు చూసిందే, అప్పుడు స్టిచ్డ్లో చూపించానండి, చాలామంది అడిగారు. ఇప్పుడు వితౌట్ స్టిచ్చింగ్లో ఉంది. ఇది ఎవరికైనా కావాలంటే కూడా వెంటనే బుక్ చేసుకోండి. ప్రతి బ్లౌజ్ కూడా సింగిల్ పీసే అండి. మళ్ళీ ఒకవేళ కావాలంటే కనుక 10 days అలా టైం తీసుకొని మీకు వర్క్ చేసి ఇస్తాను, అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే కనుక మీరు వెంటనే ఇవి బుక్ చేసుకోండి. ఇదంతా బ్యాక్ పార్ట్, హై నెక్ వస్తుందండి. దీనికి హై నెక్లో ఇలా మంచి చిన్న స్వాన్స్ వచ్చి లీవ్స్ ఒక వాటర్లో ఇది స్వాన్ ఉన్నట్టుగా చాలా బాగుంది డిజైన్ అంతా. ఇదంతా కలర్స్ కూడా హెవీ కలర్స్ అండి. గ్రీన్లో 2 shades వాడాము. అన్ని పింకు, సిల్వరు, రస్ట్ కలరు, ఇలాంటి గ్రే కలరు, ఇలాంటి కలర్స్ అన్నీ కూడా వాడామండి. మల్టీ కలర్ షేడ్స్తో ఈ బ్లౌజ్ ఇలా రెడీ అయింది. ఇదంతా బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ మనం ఇప్పుడు చూద్దాం. మంచి రాయల్ బ్లూ, టమాటో రెడ్, పింక్ కాదు టమాటో రెడ్, అంటే మంచి మిర్చి రెడ్ కాదు, పింక్ మిక్స్ అయింది దీంట్లో. రెడ్లో మంచి టమాటో రెడ్, మంచి రాణి పింక్, రాణి పింక్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్. బ్లాక్ కూడా చాలా బాగుందండి. కొన్ని ఓపెన్ చేస్తాను. అంటే బ్లాక్, ఇదొకటి. ఈ డిజైన్లో లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది వచ్చేసి మంచి మెరూన్ కలరు. హ్యాండ్స్. మరొక డిజైన్ చూద్దామండి. ఇది స్టిచ్చింగ్ అవ్వలేదు, ఇది న్యూ డిజైను. ఇదండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుందండి. మనకి ఇది డీప్ నెక్, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది డీప్ నెక్లో ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ చూడండి, ఆరెంజ్, మంచి గోల్డ్, మెరూను, సిల్వరు, గ్రీన్లో 2 shades, మల్టీ షేడ్స్తోనే ఈ డిజైన్ అంతా కూడా ఇలా రెడీ అయింది. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఫుల్ వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ అంతా చిన్న బార్డర్ వచ్చి పైన అంతా ఇలా స్మాల్ బూట ఇలా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 900 రూపీస్ పడుతుందండి. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ డిజైనే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు. 900 పడుతుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి. మంచి రాణి పింక్, రాణి పింక్. తర్వాత కలర్ వచ్చేసి బ్లూ, రాయల్ బ్లూ. మరొక పింక్ షేడ్ అండి. ఇది డార్క్ ఉంటుంది. ఇందాక చూసిన రాణి పింక్ కంటే కూడా ఇది డార్క్ పింక్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్. కొన్ని పీసెస్ ఓపెన్ చేస్తాను. ఇదండి ఆఫ్ వైట్. ఇది హ్యాండ్స్.
నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలరు. గ్రీన్ పైన అయితే బేబీ పింక్, వైలెట్, లైట్ పింక్, డార్క్ పింక్, వైలెట్ అండి. చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ బట్టి మనకు బ్లౌజ్ లుక్ అనేది తెలిసిపోతుంది. ఇలా ఉంది చూడండి, గ్రీన్ కలరు. దీంట్లో లాస్ట్ వన్ కలర్ వచ్చేసి గ్రే కలర్. చూసారు కదండి. ఇప్పుడు మనం చూసిన డిజైన్స్ అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీలో. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కొత్త డిజైన్స్ కూడా రెడీ అవుతున్నాయండి. ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అన్నీ తీసుకొని మేము ముందుకు రావడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నానండి. అలాగే న్యూ డిజైన్స్ కోసం కూడా చాలా చేస్తున్నాను. కాబట్టి మీ సపోర్టే నాకు చాలా అవసరము. మీరు అలాగే నన్ను సపోర్ట్ కూడా చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి డిజైన్స్ మరెన్నో మేము ముందుకు రాబోతున్నాయి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.